అండి, ఇది మీషోలో బుక్ చేశానండి. మా పాపకి లంగా ఓణి అని అడుగుతుంది అస్తమానని. ఓణి వచ్చిందని బుక్ చేశాను. బాగుందండి. స్టిచ్చింగ్ అయిపోయి వేసుకుని చూపిస్తే నేను ఇంకా స్టిచ్డ్ అనుకుని, మనకు ఖాళీ ఉండదు కదా కుట్టడానికి, బయట బట్టలే సరిపోతున్నాయని స్టిచ్చింగ్ అయిపోయింది అనుకుని తీసుకుంటే అదేమో అన్స్టిచ్డ్ వచ్చిందండి. సెమీ స్టిచ్ మామూలు లంగా చిన్న కుర్చీలు వేసి పైన ఫిల్డ్లో వేసి ఇచ్చారు. తెచ్చిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేశాను. ఇంకా బాగుందండి, పర్వాలేదు. ఆ రేట్కి 280 రూపీస్. లైనింగ్ అది ఏమి లేదు, మళ్ళీ ఓపెన్ చేసి లైనింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. నేను సరదాగా వేసుకుంటే 4 సార్లు సరిపోద్దండి పిల్లలకి. అంత కాస్ట్లీగా ఉంటే ఎన్ని రోజులు ఉండేవాళ్ళు. ఇదైతే సరదాగా వేసుకోవడం బాగుంటుంది. ఇదేమో 1 ఇయర్ పాపదండి. లంగా బ్లౌజు వర్కులు చేయించుకుని ఇచ్చారు. ఫస్ట్ బర్త్డేనంట పాపదే. అది చిన్న కట్ వర్క్ చేశారండి. చిన్న పాపదే కట్ వర్క్. మళ్ళీ నెక్ అదిని అది స్టిచ్ చేయడానికి టైం పట్టింది. చిన్న కట్ వర్క్. ఇది రెండో సెట్ అండి. 2 సెట్లు ఇచ్చారు. ఇంకా ఫుల్గా పూర్తి అవ్వలేదు. ఇది పూర్తి అయిపోయిందండి. అది కిందేమో ఫ్రిల్స్ పెట్టి కుట్టే ఫస్ట్ మార్కింగ్ చేసి ఇచ్చాను బ్లౌజ్కి. వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇచ్చారు స్టిచ్ చేయడానికి. మనం మార్కింగ్ చేస్తే కరెక్ట్గా మనకి ఎంత వస్తుందో మనకు తెలుస్తుందండి. వేరే వాళ్ళు చేయించుకుని తెచ్చుకున్నారంటే కుట్టడం కూడా కష్టం మనకి. నేనే మార్కింగ్ చేసి ఇచ్చాను ఫస్ట్. వర్క్ చేయించి తెచ్చుకున్నారు. దీనికి ఇంకా కింద మోడల్ పెట్టలేదండి బ్లౌజ్కి. ఇదేమో షార్ట్ బ్లౌజ్ అండి. మనం బాల్స్ వేసి కుడతాం కదా, ఈ బాల్స్ కడుతున్నాను. ఇది బ్యాక్ వీ వచ్చి ఫ్రంట్ బోట్ నెక్ వచ్చి ఆ బాల్స్ పెట్టమన్నారు హ్యాండ్స్కి నెక్కి. ఇలా బ్లౌజ్ కుడితే స్టిచ్చింగ్ చేస్తే ఎంత తీసుకుంటారో ఎవరన్నా కుట్టే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. రేట్ ఎంత ఉంటుందో అసలు. బయట నేను ఇంట్లో కుడతాను కదండి, బయట అయితే ఎక్కువ ఉంటుంది. నేను బొటిక్లో చేసేదాన్ని. ఆ అలవాటు మీద బొటిక్లో కుట్టించుకునే వాళ్ళు నాకు పరిచయం. వాళ్ళందరూ వస్తారు మా ఇంటికి. నేను ఎక్కువే తీసుకుంటాను, కానీ బయట అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంత తీసుకుంటారో ఏంటో కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా వచ్చిందా, నెక్ అది బాగా వచ్చిందా, బాల్స్ బాగా పెట్టానా లేదా కామెంట్ చేయండి. నేను డైలీ వర్క్ చేస్తాను కానండి, ఇలాగ షూట్ చేసి వీడియోలు పెడదామంటే నాకు అవ్వదు. వర్క్ డైలీ చేస్తాను. ఎప్పుడన్నా ఒక బ్లౌజ్ అలా పెడుతున్నాను అంతే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను అప్పుడు 1 ఇయర్ అవుతుంది, కానీ వీడియోలు డైలీ పెట్టనండి. ఎప్పుడన్నా గార్డెన్ వీడియోలు, ఫ్లవర్స్ అవి పూస్తే అలా చిన్న వీడియోలు పెడతాను.